యావత్ ప్రపంచ భవితను ముందుగానే ఊహిస్తే, కాలచక్రంతో సహా వివరించగలిగితే, అటువంటి అద్భుతమైన ఫలితాలు చెప్పగలిగిన మహనీయులు, అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. నేనొచ్చు కాలమున సముద్రములే పొంగు పల్లెపట్నములెన్నో మునిగేనయ, ధూమకేతువులెన్నో పుట్టేనయ, లోకమంతయు తల్లడిల్లేనయ, ఆకాశమందున్న మూడు చుక్కలు పుట్టి అంతు తెలియక మాయమయ్యేనయ, భూకంపము వచ్చు పిడుగులధికంబవును ప్రజలెల్ల కీకొట్టి పోయేరయ. చాలా అద్భుతమైనటువంటి వాక్యం ఇది. ఈ కలియుగంలో పాపం అధికమైపోయి సజ్జనులను సంరక్షించవలసినటువంటి గురుతర బాధ్యత వల్ల శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు నేనొచ్చు సమయాన, అంటే మళ్ళీ వీరభోగ వసంతరాయుడు యొక్క అవతార రూపంలో స్వామివారు ఈ భూమి మీద అవతరించేటువంటి సమయం ఆసన్నమైంది. ఈ సందర్భంలో ఏం జరుగుతుంది అంటే, ఆకాశంలో జరిగేటువంటి ఎన్నో రకాలైనటువంటి వింతలు, విచిత్రాలు, సముద్రంలో జరిగేటువంటి ఎన్నో రకాలైనటువంటి మార్పులు. సముద్రాలు ఉప్పొంగడం అన్నటువంటిది ఒక గొప్ప మాట. 400 సంవత్సరాల క్రితం సునామీ లాంటి పరిస్థితులు మనకు తెలియవు. ఈ మధ్యకాలంలోనే గడిచిన 20-30 సంవత్సరాల క్రితం నుండే సునామీ అన్నటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. స్వామివారు వచ్చేటువంటి సమయానికి ముందుగా సముద్రాలు ఉప్పొంగటం, సునామీ లాంటి హెచ్చరికలు జారీ చేయబడటం, ప్రపంచంలోని చాలా దేశాల్లో సముద్ర తీర ప్రాంతాలకి సునామీ లాంటి హెచ్చరికలు జారీ చేయబడతాయి. సునామీ అన్నటువంటిది ఒక గొప్ప జల విపత్తు, సముద్రం ఉప్పొంగేటువంటి తీరు, ఇవన్నీ కూడా అధికమైపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు చాలామంది ఇబ్బంది పడతారు. వందల సంఖ్యలో, పదుల సంఖ్యలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో కూరుకుపోయేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ భూమండలం మీద ఇలాంటి విపత్తులు మరిన్ని ఏర్పడటానికి సంభావ్యత ఉంది అన్నటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. ఈ మధ్యకాలంలోనే గడిచినటువంటి 1-2 మాసాలుగా ప్రపంచంలోని కొన్ని దేశాల్లో తీవ్రమైనటువంటి ఇలాంటి భయాలు, ఉత్పాతాలు కలిగించేటువంటి పరిస్థితులు కలుగుతూ ఉన్నటువంటి దాఖలాలు మనకు తెలుసు. కేవలం సముద్రాలు ఉప్పొంగడమే కాదు, భూమి ప్రకోపించినటువంటి పరిస్థితులు. జపాన్ లాంటి దేశంలోనైతే కనీసం 2 వారాల్లో 900కు పైగా భూకంప తీవ్రత కలిగినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అంటే ప్రకృతిలో ఏదో అల్లకల్లోలమైనటువంటి వ్యవస్థల్ని మనం చూస్తున్నాం. 2 వారాల్లో 900 సార్లు భూమి ప్రకోపించింది, కంపించింది అంటే అర్థం ఏంటి? ప్రకృతిలో బీభత్సకరమైన పరిస్థితులు జరగబోతున్నాయి. మరో మాట చెప్పారు ఇక్కడ, ధూమకేతువులెన్నో పుట్టేనగా, లోకమంతయు తల్లడిల్లేనగా. సాధారణంగా ధూమకేతువులంటే తోకచుక్కలు. ఖగోళంలో ఆస్ట్రాయిడ్స్ పేరుతో మనకు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని శిలాశకలాలు భూమి మీద వేగంగా ప్రయాణం చేస్తూ కింద పడిపోతూ ఉన్నటువంటి సందర్భంలో అవి వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్తో కానీ మిగతా వాయువుల చేత సంయోగం చెంది అవి మెరుస్తూ తోకలాంటి భాగాన్ని కలిగి ఉండి భూమి మీద పడిపోతూ ఉంటాయి. కొన్ని శిలాశకలాలు, వీటిని ఆస్ట్రాయిడ్స్ అంటూ ఉంటాం. ఇలాంటి ధూమకేతువు లాంటి తోకచుక్కలు గనక భూమి మీద రాలటాన్ని ఒక అశుభమైనటువంటి పరిణామంగా గురుదేవులు వర్ణించారు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి మాటే. ఖగోళంలో జరిగేటువంటి కొన్ని రకాలైనటువంటి వింతల్లో మంచి కొన్ని ఉంటే, చెడుగా పరిగణించేటువంటివి చాలా రకాలైనటువంటి అంశాలే మనకు ఉంటూ ఉంటాయి. అందుకే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఎప్పుడైనా సరే ధూమకేతువులు, తోకచుక్కలు గనక భూమి మీద పడేటువంటి సందర్భాలు గనక ఉన్నట్టయితే, అప్పటి మహారాజులు, చక్రవర్తులు అందరూ కూడా విశేషవంతమైనటువంటి శాంతులు చేయించేటువంటి ఆనవాళ్ళు, సంప్రదాయాలు మనకు తెలుసు. ఈ మధ్యకాలంలో శ్రీశైలంలో ఒక శాసనం బయటపడ్డది. ఎప్పుడో 500-600 సంవత్సరాల క్రితం ఇలాంటి 60-70 తోకచుక్కలు పడుతున్నటువంటి సందర్భంలో ఆ సమయం మంచిది కాదు. కాబట్టి రాజ్యక్షేమం కోసం అప్పటి మహారాజు
ఒక విశేషవంతమైనటువంటి శాంతి యాగాన్ని చేసినట్టుగా ఆ శిలాశాసనంలో ఉంది. అలాంటి పరిస్థితులు మళ్ళీ ఈ కలియుగంలో భూమండలంలో పునరావృతం కాబోతూ ఉన్నాయి. ధూమకేతువులా చెప్పబడుతున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి తోకచుక్కలన్నీ కూడా ఈ భూమి మీద పడబోతూ ఉన్నాయి. భూమి మీద ఎన్నో రకాలైనటువంటి ప్రకృతి విపత్తులన్నీ కూడా జనబాహుల్యంలోనే కాదు, 84 లక్షల చరాచర జీవకోటి మీద ప్రకృతి ప్రకోపం చూపెట్టబోతూ ఉంది. అధర్మం హెచ్చుమరి ధర్మం తగ్గిపోతున్నటువంటి తరుణంలో ధర్మాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ గావించడానికి వీరభోగ వసంతరాయుడు యొక్క అవతార రూపంలో స్వామివారు మళ్ళీ ఈ భూమి మీదకి విచ్చేసేటువంటి సమయం ఆసన్నమయ్యింది. అంతేకాక ఆకాశమందున్న 3 చుక్కలు పుట్టి అంతు తెలియక మాయమయ్యేనయ్య, భూకంపములు వచ్చు పిడుగులు అధికంబవును అన్నారు. భూకంపాల యొక్క తీవ్రత కూడా పెరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భాగ్యనగరమైనటువంటి హైదరాబాద్ కూడా ఈ మధ్యకాలంలో భూకంప తీవ్రతను ఎదుర్కొంటున్నటువంటి దాఖలాల్ని మీడియాలో, సోషల్ మీడియాలో మనం తెలుసుకున్నాం. కానీ సమీపమైన భవిష్యత్తులో ప్రతి ఊరికి, ప్రతి గ్రామానికి కూడా భూకంపం అన్నటువంటి తీవ్రత తెలుస్తుంది. భూకంపం అన్నటువంటిది గొప్ప విపత్తు అని మనం అనుకుంటే ఇది ఏ గ్రామానికి కూడా సంబంధించింది కాదు. ఎక్కడో జరిగితే మనం టీవీ మరియు మీడియా ఛానల్లో మనం చూసేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం. కానీ మన గ్రామానికి, మన ఊరికి కూడా ఈ భూకంప తీవ్రతలు రాబోతున్నాయి. ప్రకృతి ప్రకోపించింది. ఎన్నో రకాలైనటువంటి స్థితిగతుల్లో ఇబ్బందులు రాబోతున్నాయి. కాబట్టి వీరభోగ వసంతరాయుడు యొక్క ఆగమనానికి ముందుగా ప్రకృతిలో ఇలాంటి విపత్తులన్నీ జరగబోతున్నాయని గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఈ మాటను మనం తెలుసుకోవచ్చు.